హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే వ్లాగ్స్. యాక్చువల్లీ మొన్న సండే మాది ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ. సో మాకు దగ్గరలో దశావతారం వెంకటేశ్వర స్వామి గుడి అని ఉంటుంది. సో దాన్ని చూడటానికి వెళ్ళాము. యాక్చువల్లీ మనకి మంగళగిరి హైవే దగ్గర కాజా టోల్ ప్లాజా అని ఉంటుంది కదా, దానికి కొంచెం వెనకే ఉంటుంది. గుంటూరు వాళ్ళకైతే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను. సో ఈ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీకి వెళ్ళాను. ఆ రోజు ఎందుకో మరి మేబీ నేను ఎప్పుడూ ఎర్లీగా వెళ్తాను. సో ఆ రోజు లేట్ అయింది, అందుకే క్రౌడ్ ఎక్కువ కనిపిస్తున్నట్లున్నారు. నార్మల్గా అయితే క్రౌడ్ వస్తారనే చెప్తారు అందరూ. గుడి అయితే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మెయింటెనెన్స్ అంతా కూడా బాగా చేస్తారు. నేను చాలాసార్లు చూశాను, ఎప్పుడు నాకు ఈ ప్రాబ్లం అని నేను ఎప్పుడు చూడలేదు. మీరు చూడొచ్చు, గుళ్ళోకి ఎంట్రీ అవ్వగానే ఇటు సైడ్ కాళ్ళు కడుక్కొని ఇటు సైడ్ కొబ్బరికాయలు కొట్టాలి. లోపలికి వెళ్ళి కొట్టడానికి ఉండదు. ఇదే టెంపుల్ అంతా. సో మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది, పెయిడ్ దర్శనం కూడా ఉంటుంది. క్రౌడ్ ఏమి ఉండరు, ఫాస్ట్గానే అయిపోయిద్ది. ఇక్కడ ఒక అతను కూర్చొని ఉన్నారు కదా, అక్కడ అటు సైడ్ నుంచి మనకి 100 రూపీస్ అనుకుంటా టికెట్, అటు నుంచి చూడొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే దేవుణ్ణి కొంచెం దగ్గరగా చూడొచ్చు. మెయింటెనెన్స్ కూడా చూసారా, ఇప్పుడు వెళ్ళింది సమ్మర్ కదా, సో ఎండని ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పైన అదంతా వేశారు. కింద వైట్ కలర్ది అది కూడా వేశారు. అంతకుముందు లేదు, బట్ ఇప్పుడు సమ్మర్ అని ఇది పెట్టినట్టున్నారు. గుడికి మీరు వెనక ఉండే విగ్రహాలకు కూడా చూస్తే అవి గ్లాస్ అవంతా సెటప్ చేశారు. నేను అంతకుముందు చూడలేదు, ఈసారి చూశాను. నాకైతే భలే అనిపించింది అది. సో గుళ్ళో నుంచి ఇది ప్రదక్షిణ చేస్తున్నాం కదా, సో యాక్చువల్లీ గుళ్ళోకి ఫోన్ అలో లేదు. సో అందుకే నేను లోపల ఏం వీడియో తీయలేకపోయాను, ఇదే బయట. సో అయిపోగానే మనం బయటకు వచ్చి ఇటు నుంచే ఇప్పుడు వస్తున్నారు కదా, అటు నుంచే బయటకు వస్తాము. సో అక్కడ ప్రసాదం కూడా ఇస్తారు ఫ్రీగా. ఇది ఇవాళ వ్లాగ్. థ్యాంక్ యూ.